నెల్లూరు కలెక్టరేట్ దగ్గర వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తన పొలాన్ని ఆక్రమించుకున్నారని వేదనతో మనోభోలు మండలం వీరంపల్లికి చెందిన హైమావతి ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు యత్నించారు. అధికారులకు అనేక సార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. వృద్ధురాలి సమస్యను పరిష్కరిస్తామని రెవెన్యూ అధికారులు హామీ ఇచ్చారు. నా పేరు తుమ్మల హైమావతి, మా ఆయన పేరు తుమ్మల వెంకట సుబ్బయ్య. నా పొలం నాకు పొటేట్ కాలువన ఏరంపల్లిలో 3 ఎకరాల 31 సెంటు పొలం ఉంది. ఆ పొటేట్ కాలువ వడ్లపూడి లెక్కలేకి వచ్చేది. ఆ పొలంలో 50 సెంట్ల పొలం అద్దెకి ఇచ్చేసాడు. ఏమి నువ్వు నాటేసినావని నేను పోయినాను. పోతే నా మీద నాలి కొరుకుతా వచ్చి ఎక్కడుంది పొలము, నాది పొలము అని చెప్పి నా మీదకి వచ్చినాడు సార్. ఈ వయసులో నాకు 60 సంవత్సరాల వయసులో నా మీదకి వచ్చాడంటే ఏమి అని చెప్పాలి సార్. నేను ఎస్ఐ ఫోన్ చేసి పొలం దున్నొద్దు అన్నాడు. దున్నొద్దు అంటే నాది సార్, అది వాళ్ళు అడిగించుకుంటున్నారు. వాళ్ళు 994 నాది సార్ నెంబరు. వాళ్ళు కావాలని చేస్తున్నారండి. నేను చేయగలుస్తున్నా సార్ ఆ మాట. ఆ పొలం దున్ని నేను చేయగలుస్తున్నా అడ్డం తిరుక్కొని. ఇన్నేళ్ల నుంచి నా పొలం తీసుకొని వాడు నన్ను ఏడిపిస్తున్నాడు సార్. వాడు వాడు ఎన్నేళ్ళు నాకే తెలియదు సార్. మా ఆయన చచ్చిపోయా 5 ఏళ్ళు. ఇప్పుడు 2014 నుంచి ఏడిపిస్తున్నాడు. ఎన్నిసార్లు నేను కాగితాలు ఇచ్చినాను. ఈ కలెక్టర్ ఆఫీస్ లో ఇచ్చినాను, ఎంఆర్ఆ చుట్టూ తిరిగినాను, ఎస్ఐ చుట్టూ తిరిగినాను, కానీ పని కాల. నాకు సార్కి ఇచ్చాను అర్జీలు, పోయినసారి ఇచ్చాను. ఆయన 2 నెలలు టైం పెట్టాడు. 2 నెలలు లోపల నాటేసేసి పండించుకొని పోతాడు. నేనేం చెయ్యాలా? ఈ బిడ్డలను పెట్టుకొని నేను ఎట్ట బతకాలా? నాకు అదే ఆదరవా? గోనిపల్లి ప్రభాకర్ ముత్రాశోళ్ళు సార్. నేను నాకు ఎక్కడుందో సార్ ఓపిక తిరగడానికి? చెప్పు. ఇంట్లో బిడ్డలను చూసుకునేనా, వాళ్ళని చదివించుకునేనా, లేకపోతే నేను పొలం చుట్టూ తిరిగానా? ఆ బురదలో కాళ్ళు వేస్తే పెరుక్కోలేకపోతే నేను వాడు చూస్తే నన్ను ఏడిపిస్తా ఉండే. నేను ఎట్ట బతకాలి సార్? నేను చెప్పు. నా పేరు తుమ్మల హైమావతి.